హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూసిన తర్వాత ఆల్రెడీ మీకు అర్థమైంది కావచ్చు ఈ వీడియోలో ఏంటిది ఏం కథ అని చెప్పేసి. రీసెంట్గా మీకు అందరికీ గుర్తుంది కావచ్చు, రాకేష్ గారికి ఒక ప్లేస్లో గజ్జల సౌండ్ వినమంటది కదా. ఇప్పుడు వినబడ్డదా నా గజ్జల సౌండ్? మీకు వినబడతలేదా? వద్దన్నా, ఇప్పుడే వినబడ్డదన్న సౌండ్. అమ్మతోడు వద్దన్నా, నేను పోతాను, భయమవుతున్నా నా పోతాను. మేమందరం పోయి ఆ ప్లేస్లో ఎక్స్ప్లోర్ కూడా చేసినాం. మాకు ఏమంటే ఏం కూడా మాకు అక్కడ కనవలేదు. సో ఈరోజు ఈ వీడియోలో సంథింగ్ డిఫరెంట్గా మన ఛానల్ హిస్టరీలోనే ఫర్ ద ఫస్ట్ టైం ఏం చేయబోతున్నాము అంటే, నేను వచ్చేసి సోలో క్యాంపింగ్ అయితే చేయబోతున్నా. ఎక్కడ చేయబోతున్నా అంటే, రాకేష్ గారికి గజ్జల సౌండ్ ఎక్కడైతే వినబడ్డదో అక్కడనే నేను ఒక్కనే సోలో క్యాంపింగ్ అయితే చేయబోతున్నా. కార్లో మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు, ఇదే కార్ తీసుకొని పోతా. అండ్ ఇలా అన్ని సామాన్లు ఉన్నాయి క్యాంపింగ్ చేయడానికి. అండ్ దీంట్లో టెంట్ కావచ్చు, ఎవ్రీథింగ్ మొత్తం ఉన్నాయి. సో అవిటిని తీసుకుపోయి అక్కడ టెంట్ వేసుకొని, అంతేకాకుండా ఫుడ్ ఐటమ్స్ని ప్రిపేర్ చేసుకుంటూ ఈరోజు నైట్ మొత్తం నేను ఒక్కనే ఆ ప్లేస్లో సర్వైవ్ అయితే కాబోతున్నా. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది. ఫర్ ద ఫస్ట్ టైం సోలో క్యాంపింగ్ చేయబోతున్నా. అంతేకాకుండా మీలో చాలామంది అడిగారుగా, సాయన వీడియో తీయమన్నారు ఒకసారి, సాయన వీడియో తీస్తే ఎట్లుంటుంది ఏం కదా అని చెప్పేసి చూద్దామని చాలామందికి ఉంది కదా. ఈ వీడియోలో మీకు అది కూడా యూనిక్ కనబడుతుంది. సో ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేయకుంటే ఫటాఫట్ లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈరోజు ఈ సోలో క్యాంపింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అన్ని క్యాంపింగ్ లాగా ఈ క్యాంపింగ్ అయితే ఉండదు. ఇది వచ్చేసి సంథింగ్ డిఫరెంట్గా అయితే ఉంటుంది అనమాట. అట్లా వచ్చేసి నేను ఎందుకు చెప్తున్నా అంటే, మిగిలిన వాటిలలో ఎట్లా అంటే అందరం ఉంటాం, అందరం కలిసి ఎంటర్టైన్ చేస్తాం. ఈ వీడియోలో నేను ఒక్కనే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తా. మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే, వేరే దాంట్లో కెమెరా మొత్తం గింబల్ పైన ఆపరేట్ అవుతూ ఉంటుంది, స్మూత్గా ఉంటుంది కదా. సో దీంట్లో ఎట్లా అంటే స్టాండ్ పైన పెట్టి పెడుతున్న ప్రతి ప్లేస్లో. సో అట్లా కూడా కొద్దిగా ఇబ్బంది అయితే అవుతుంది, షేకింగ్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది కంపారిటివ్లీ. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, ఫర్ ద ఫస్ట్ టైం నేను తీసే ఫుటేజ్ మీరు చూస్తారు కాబట్టి అది కూడా మీకు కొద్దిగా డిఫరెంట్ అనిపించవచ్చు. కానీ నా 100% ఇస్తా, బెస్ట్ ఇస్తా, మంచిగా షూట్ చేయడానికి ట్రై చేస్తా. మీ ఏమైనా సజెషన్స్ ఉంటే ఖచ్చితంగా ఇర్రి, నాతో అవుతుందా కదా అది కూడా చూద్దాం. సో ఇప్పుడు వచ్చేసి మొన్న ఎక్కడికైతే ఫారెస్ట్ పోయినామో సేమ్ ఫారెస్ట్కి మళ్ళీ ఇప్పుడైతే వెళ్తున్నాం. మంచిగానే ఉంది, కాకపోతే వర్షాలకు ఇది మొత్తం నాణ్యట్టు ఉంది భూమి. మేమందరం ఒకవేళ వచ్చుంటే, ఒకవేళ ఇది దిగబడ్డా అనుకోయినా ఎట్నొకట్లా వేసి బయటకు లాగేటోళ్ళము. ఒకవేళ ఇది కనుక దిగబడ్డా అనుకోండి, ఇప్పుడు నైట్ మొత్తం ఏదైతే మన క్యాంపర్ దిగబడుతుందో అన్నీ స్టే చేయాల్సి ఉంటుంది, తప్పది. సో ఇప్పుడు ఒక్కనే లోపలికి అయితే వచ్చేసిన ఆల్మోస్ట్ మొత్తం కూడా చీకటి అయితే అయిపోయింది. ఈ చీకటిలో నేనైతే సర్వైవ్ కాబోతున్నా. సో ఖచ్చితంగా ఇంకా మీరు లైక్ చేయకుంటే లైక్ అయితే వేయండి. ప్రజెంట్ వచ్చేసి మనం ఏదైతే ప్లేస్లో మన జాంబియానికి గజ్జల సప్పుడు వినబడ్డదని చెప్పిండో అదే ప్లేస్కి అయితే వచ్చిన. ఇప్పుడు నేను చేయాల్సిన పని ఏంటంటే, నా దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయి. రేపటిదాకా ఏమేమి ఐటమ్స్ అయితే కావాలో అన్నీ కూడా మన వాళ్ళు సదిరి పంపించారు నన్ను ఇక్కడికి ఒక్కరిని. సో ఇప్పుడు ఫస్ట్ నేను ఇక్కడ చేయాల్సిన పని ఏంటి అంటే, లైటింగ్ సెటప్ అయితే సెటప్ చేస్తా. లైటింగ్ సెటప్ చేసిన తర్వాత మనం వేరే టెంట్ వేసుడు కావచ్చు అండ్ ఫుడ్ ప్రిపరేషన్ కావచ్చు అంతా స్టార్ట్ అయితే చేసుకుందాము. ఫస్ట్ నేను చేస్తున్న పని ఏంటి అంటే, లైట్ అయితే సెటప్ చేసుకుంటున్నాను. ఇంతసేపు కష్టపడ్డ తర్వాత మన లైటింగ్ సెటప్ ఏదైతే ఉందో అదైతే రెడీ అయిపోయింది. నైట్ మొత్తం లైట్ రన్ కావడానికి ఎంతైతే పవర్ బ్యాకప్ కావాలో అంత బ్యాకప్ అయితే మన దగ్గర ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే, మన క్యాంపర్లో మొత్తం సామాన్ ఉంది, అంతా వేసుకుని ఇక్కడ సెటప్ చేసుకుంటా. ఆ తర్వాత టెంట్ వేసుకొని ఫుడ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలి. ఈ లైట్ గురించి నాకు బాగా టెన్షన్ ఉండే, వస్తుందా లేదా అని. ఒక్కనే ఉన్నా కదా, అందరూ ఉంటే లైట్ లేకున్నా సరే ఫోన్ లైట్తో అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు ఒక్కనే ఉన్నా కాబట్టి ఖచ్చితంగా ఈ పెద్ద లైట్ అయితే కావాలి. సామాన్ మొత్తం క్యాంపర్లకే నీటికి తెచ్చే వరకల్లా సాల్ అయింది. నిజంగా దీని పరంగా మాత్రం టీం వర్కే, సోలోనే. మీలో చాలామంది సోలో క్యాంపింగ్ కావాలని అడిగారు కాబట్టి సోలో క్యాంపింగ్ అయితే చేస్తున్నా.
సో ఇప్పుడు బ్యాక్ సైడ్లో మీరు చెట్లు చూడవచ్చు, వెదురు బొంగుల చెట్లు. ఆ రోజు మేము టెంట్ వేసింది కూడా ఇక్కడనే ఇదే ప్లేస్లో టెంట్ వేసుకొని ఉన్నాము. అండ్ రాత్రి వానికైతే సప్పుడు ఏమంటుంది కదా, ఈరోజు రాత్రి 12 గంటలకు చూద్దాం ఏమైనా సప్పుడు వస్తుందా లేదా, అసలు ఏం జరుగుతుంది ఏం కథ అని చెప్పేసి ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే మంచు పడుతుంది ఖచ్చితంగా రాత్రి, బయటనే ఇట్లా కింద అయితే వండుకోలేను. సో దానికోసం మన దగ్గర టెంట్ అవుతున్నది. ఈ టెంట్ అయితే సెటప్ చేస్తా, ఆ తర్వాత మన సామాన్ లోపల పెట్టుకుందాం, ఆ తర్వాత బయట అయితే కూర్చొని కుకింగ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే ఈ టెంట్ ఉంది కదా, టెంట్ అయితే ఇస్తున్నాం. టెంట్కి వేసే వరకు మొత్తం సాల్ అయింది. ఫస్ట్ అయితే కొన్ని వాటర్ తాగుతా, ఆ తర్వాత మన దగ్గర ప్రిపేర్ చేసుకోనికి కొన్ని తక్కువ ఐటమ్సే ఉన్నాయి ఈరోజు. మరి అందరం వచ్చినప్పుడు ఎన్నైతే వండుతామో అన్ని ఐటమ్స్ అయితే వండుతలేము. ఫస్ట్ వచ్చేసి ఒకటి చాయ్, నెక్స్ట్ అవటి చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి తినేది. ఆ తర్వాత ఇక డిన్నర్ కూడా అన్నం, చికెన్, మటన్ అవన్నీ ఏం వండుతలేను, జస్ట్ రోటీ విత్ ఎగ్ కర్రీ. ఏదేమైనా అందరం ఉన్నది వేరు, ఒక్కని ఉన్నది వేరు. ఫస్ట్ టైం సోలో క్యాంపింగ్ చేస్తున్నా కదా, సంథింగ్ డిఫరెంట్ వైబ్స్ వస్తున్నాయి, ఎటో వెరైటీ అనిపిస్తుంది. ఎడిటింగ్లా కెమెరా జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతుంటే దాన్ని చూసి కన్ఫ్యూజ్ కాకూర్రి, కెమెరా అక్కడ ఎవరో ఉన్నారు తింపుతురా అనుకోకూర్రి. అంతా ఎడిటింగ్ మహత్యం. జూమ్ ఇన్ చేసి జూమ్ అవుట్ చేస్తే కొన్ని ప్లేస్లలో మొత్తం కెమెరా అంతా స్టాండ్ మీద ఉంటుంది కదా, మీకు అట్లా అనిపిస్తుంది, అట్లయితే అనుకోకూడదు. సో ఫస్ట్ వచ్చేసి చాయ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. గ్యాస్ క్యాన్ లేట్ అయిపోతాయో మళ్ళీ తినకుండానే వండుకోవాలని చెప్పేసి 3 గ్యాస్ క్యాన్లు తెచ్చుకున్నా. అదృష్టం మొత్తం ఘోరంగా ఉంది. అట్లా ఎందుకు అంటున్నా అంటే వచ్చేటప్పుడే కొనుక్కొచ్చిన పాల ప్యాకెట్. అండ్ మీరు చాలామంది ఏమంటారు భగవాన్ మొత్తం వేడైన తర్వాత అలా పోసినామేమో అంటారు. అట్లా కూడా కాదు, నేను భగవాన్లో కొన్ని నీళ్ళు పట్టి ఆ నీళ్ళు గరమైన తర్వాత దాంట్లో పోసిన, మొత్తం పాలే ఇలా ప్యాకెట్లో వలిగిపోయి ఉన్నాయి. ఇగో పెరుగు గారినట్టు కారుతుంది. సో చాయ్ ప్లాన్ ఏదైతే ఉందో అయితే క్యాన్సిల్ అయినట్టే. రాంగా తీసుకొచ్చినా అయినా వలిగిపోయింది. ఇది లొకేషన్ ఎఫెక్ట్, దేని ఎఫెక్ట్ అయ్యా దేవునికే ఎరక. ఇంకొకటి మన దగ్గర తాగడానికి ఏమున్నది అంటే కూల్ డ్రింక్ అవుతున్నది. కాకపోతే ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పుడు మొత్తం వెదర్ అంతా చల్లగా ఉన్నది కదా, అయినా సరే చల్లగా తాగాలి, తప్పేటట్లేదు ఇక. సో దీన్ని అయితే వారెత్తున్నా. నా దగ్గర 3 గ్యాస్ క్యాన్ ఉన్నాయని చెప్పినా కదా. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఒక గ్యాస్ క్యాన్ని ఓన్లీ కాపుకొనికే యూజ్ చేస్తున్నా. మీరు ఇక్కడ చూడొచ్చు, పొయ్యి అయితే మండుతుంది కదా. సో ఈ శక మొత్తం కాపుకొనికే. ఒకసారి నేను సైలెంట్గా ఉంటా, నా చుట్టూ పురుగులు అవోటి వరుతా ఉన్నాయి, ఆ సౌండ్ వస్తాయి, ఘోరంగా అనిపిస్తుంది. ఏ సప్పుడు వినబడతలేదు, ఏది లేదు, ఓన్లీ పురుగులు ఏదైతే వరుతున్నాయో ఆ పురుగుల సప్పుడు మాత్రమే వినబడుతుంది. కొద్దిగా అవిట్లతోనే భయం అనిపిస్తుంది. ఎట్లయినా సరే ఇందాక వచ్చినా కాబట్టి సర్వైవ్ అయితే కావాలి. మళ్ళీ పోయినా అనుకోని ఒకవేళ ఏనో తల దిగబడ్డా అనుకో తప్పది. ఛాలెంజ్ తీసుకున్నా కాబట్టి ఛాలెంజ్ ఫినిష్ చేస్తా ఖచ్చితంగా. ఏది తిన్నా కానీ సైడ్ ముత్తుకంతా పెడుతున్నా, పుచ్చుకుని వచ్చి ఆయన ఏమైనా పట్టింది అనుకో ఘోరం అయితే పరిస్థితి. అందు గురించే ఈ చల్లని వాతావరణంలో చల్లని కూల్ డ్రింక్. ఆహా, టేస్ట్ మస్తు ఉంది. కాకపోతే వెదరే అంతగానం పసలేదు. నేను కెమెరా ముంగట ధైర్యంగా ఉండడానికి ఎంత అడ్జస్ట్ చేసినా కానీ ఎంతో కొంత లోపల భయం అయితే అవుతుంది. కొద్దిగా ధైర్యం ఎప్పటి నుంచి వచ్చిందంటే సనక బంగ్లకు సెకండ్ టైం వేసిన కదా, అప్పటి నుంచి కొద్దిగా ధైర్యం అయితే వచ్చింది, ఏం భయం అయితే లేదు. ఈ కూల్ డ్రింక్ తాగుతూ ఎంజాయ్ చేయాలి, తప్పది. ప్రతి క్యాంపింగ్ లాగానే ఈ క్యాంపింగ్లో కూడా కామెంట్లు అయితే రెడీ చేస్తున్నా. మీకు అందరికీ తెలిసిందే, లాస్ట్ టైం నేను అప్లోడ్ చేసిన వీడియో మీద మీరు ఏవైతే కామెంట్లు చేస్తారో అవి ఈ వీడియో రెడీ చేస్తా. ఈ వీడియో మీద మీరు ఏవైతే కామెంట్లు చేస్తారో అవి నెక్స్ట్ టైం క్యాంపింగ్లో ఖచ్చితంగా రెడీ అయితే చేస్తాను. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో మీద కూడా కామెంట్ అయితే వేయండి. సో ఇప్పుడు వచ్చేసి కామెంట్లు అయితే రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి కీర్తి అని ఉన్నది. అన్న మీ వీడియోస్ అన్నీ సూపర్గా ఉంటాయి అన్న, మా ఫ్యామిలీ మొత్తం కలిసి మీ వీడియోస్ చూస్తామని అయితే కామెంట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ గని రాపాలని ఉంది. సీక్రెట్ రూమ్స్ కోసం వెయిటింగ్ అని అయితే కామెంట్ చేసిండు. సీక్రెట్ రూమ్స్ వీడియో వచ్చేసి మోస్ట్లీ ఈ వీక్ వస్తుంది. ఆల్రెడీ మీరు చూసిరు కావచ్చు నాకు తెలిసి. ఒక వీడియో అయితే షూట్ చేద్దామని ప్లాన్ చేసినాము. ఒకవేళ వస్తే ఈ వీక్ వస్తుంది. ఆల్రెడీ రాకుండా 2-3 డేస్లో వచ్చేస్తుంది వీడియో వచ్చిన తర్వాత. టెన్షన్ పడకూడదు. సీక్రెట్ రూమ్స్ పార్ట్ 9. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, ఈ కామెంట్ చాలా రోజుల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా. ఏమని అంటే కుందన్ బాగ్లో ఏదో హాంటెడ్ హౌస్ ఉంది, దాన్ని ఎక్స్ప్లోర్ చేయండి అని చెప్పేసి పంజా శివన్ అట కామెంట్ అయితే చేసిండు. యాక్చువల్లీ దాని గురించి నేను నిన్న బాగా హాంటెడ్ అని చెప్తారు, ఎక్స్ప్లోర్ చేద్దామని మాకు కూడా ఉంది. కాకపోతే ప్రాబ్లం ఏమొస్తుందంటే దాంట్లో పర్మిషన్ ఉందా లేదా.
ఒకవేళ వితౌట్ పర్మిషన్ పోయినామనుకోండి చాలా ఇబ్బంది అయితే అవుతుంది. సో అట్లా నేను ఆగిపోతున్నా. ఒకవేళ దాంట్లో పర్మిషన్ ఉందా లేదా దాని గురించి మీకు డీటెయిల్స్ తెలిసినట్లయితే కామెంట్ అయితే వేయరు. కుందన్ బాగులకు పోయి మోట్లేక మళ్ళీ బిర్యానీ తినైతే వస్తాం. చూద్దాం ఎట్లుంటుంది ఏం కదా అని ఎక్స్ప్లోర్ చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మర్రి లక్ష్మణ్ ఉన్నది, అన్న 24 hours కెమెరా ఆఫ్ చేయకుండా క్యాంపింగ్ ఏంటని కామెంట్ చేసిండు. మా దగ్గర ఉన్న మెమరీ కార్డులు అన్నీ యూజ్ చేసినా కానీ మాకు దగ్గర ఒక 6 hours వీడియో షూట్ చేయగలుగుతాము. అంతకంటే ఎక్కువ అయితే వీడియో షూట్ చేయలేము, అంత కెపాసిటీ మన దగ్గర లేదు మెమరీ కార్డులది. సో ఎంత ఆఫ్ చేయకుండా షూట్ చేసినా కానీ ఓన్లీ 6 hours మాత్రం షూట్ చేయగలుగుతాం. 24 hours అంటే కష్టం, షూట్ చేయలేము అంతగానం. మళ్ళీ షూట్ చేసిన ఫుటేజ్ని ఎట్లా పెట్టలేం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి లర్నింగ్ అని ఉన్నది, అన్న ఉల్లిగడ్డలు తినే ఛాలెంజ్ చేయండి అట. ఉల్లిగడ్డలు అంటే ఘోరం ఉంటుంది పరిస్థితి, అసలు చేస్తే వేయాలి, ఎట్లా అంటే దాన్ని రివెంజ్ ఛాలెంజ్లో పెట్టాలి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ముస్తఫా ఉన్నది, సనాక బంగ్లాలో ఓవర్ నైట్ ఛాలెంజ్ కోసం వెయిటింగ్ అని కామెంట్ చేసిండు. సనాక బంగ్లా మీద ఇంకా వీడియోస్ అయితే షూట్ చేయదలుచుకోలేదు. ఒకవేళ షూట్ చేస్తే సీసీటీవీ కెమెరాల గురించి చాలామంది అడిగారు కదా, మాకు కూడా అదే ఉంది. ఎందుకంటే ఓవర్ నైట్ మొత్తం అక్కడ సీసీటీవీ కెమెరా అయితే ప్లేస్ చేస్తాము. మేబీ మోషన్ సెన్సింగ్ లైట్స్ అండ్ సీసీటీవీ కెమెరా కాంబినేషన్తో అక్కడ మనం సెటప్ చేసినట్లయితే ఒకవేళ మన మూమెంట్ అయితే మాత్రం వల్ల లైట్ వస్తుంది. సో అదొక్కటి మనం ట్రై చేద్దాము. వర్క్ అవుతుండొచ్చు, వర్క్ అయితే మనం క్యాప్చర్ కూడా అవుతుండొచ్చు, చూద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి వేణుకుమార్ అని ఉన్నది, నో స్లీప్ ఛాలెంజ్ చేయండి అని కామెంట్ చేసిండు. నో స్లీప్ ఛాలెంజ్ ఆల్రెడీ మనం చేసిన మా ఛానల్ ఉంటుంది చూడండి, చెక్అవుట్ చేయకుండా చెక్అవుట్ అయితే వేయండి. సో ఇవి నేను చదివిన కామెంట్స్. అండ్ బ్యాక్గ్రౌండ్లో మీరు చూడొచ్చు టెంట్కి ఎట్లా కనబడుతున్నాయో, గమ్మత్ అనిపిస్తుంది వీటిని చూస్తుంటే. కానీ ఈ ఛాలెంజ్లో అయినంత దమ్ము నాకు ఇప్పటి వరకు ఏ వీడియోలో కాలే. ఎందుకంటే ప్రతి జాల కెమెరా పెట్టాలి, ఉరకాలి, మూమెంట్ ఇవ్వాలి, మళ్ళీ ఉరకాలి, కెమెరా తెచ్చుకోవాలి, మళ్ళీ ఉరకాలి, మళ్ళీ ఇంకో తల పెట్టాలి, మళ్ళీ రావాలి, ఇట్లా మామ అవుతుంది. సో ఇప్పుడు నేను ఒక్కనే ఉన్నా కదా, ఇక్కడ ఫైర్ పెడదామా వద్దా అని ఆలోచిస్తున్నా. ఫైర్ పెట్టడానికి కట్టెలు లేవు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కటే బొంగు ఉంది, కట్టెలు అయితే లేవు. సో ఇప్పుడు ఈ అడవిలో తిరగదలుచుకోలేదు, ఎటు కూడా పోను, ఈయనే ఉంటుంది టెంట్ కానీ. ఫైర్ అయితే పెట్టా, నా దగ్గర గ్యాస్ క్యాన్ ఉంది కదా, దాంట్లో వచ్చి అగ్గినే వాడుకుంటా. చికెన్ నాన్ వెజ్ ఏం లేదు, ఒకవేళ కబాబ్స్కి అదొకటి చేద్దామన్నా కానీ జస్ట్ నా దగ్గర ఎగ్స్ మాత్రమే ఉన్నాయి, అవిటిని యూజ్ చేసుకొని డిన్నర్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇక డిన్నర్ ప్రిపేర్ చేస్తే ఒక టెన్షన్ పోతుంది. గజ్జాస్ అప్పుడు ఏదైతుందో అది క్యాప్చర్ అయితే ఇంకా భలే ఉంటుండే. భయపడ్డా సరే ఒక నైట్ భయపడతా, కానీ క్యాప్చర్ అయితే మస్తు అనిపిస్తుండే. చూద్దాం ఏమవుతుంది. ఇక ఈరోజు ఈ సోలో క్యాంపింగ్లో డిన్నర్ కోసం ఏం కుక్ చేస్తున్నా అంటే ఇన్స్టాంట్ రోటీ అని ఉంటాయి, అవి తీసుకొచ్చిన ఇన్స్టాంట్ రోటీ ప్లస్ ఎగ్ కర్రీ. స్నాక్స్లో నా దగ్గర కాజు ఫ్రై అవుతున్నది, కాజు ఫ్రై చేసినవి ఉంటాయి, వీటిని తీసుకొచ్చుకున్నా, వీటిని తినుకుంటా ఆరామ్సే ఉల్లిగడ్డలు పోదాం. ఆ తర్వాత వీటిని కుక్ చేద్దాం. అంతేమో కానీ నిజంగా ఈ ఉల్లిగడ్డలు పోతే గాడు మాత్రం ఘోరంగా ఉంది, కళ్ళకే నీళ్ళు ఇట్లా ఆరతానే. ఉల్లిగడ్డల కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మన పని ఏంటి అంటే పొయ్యి వెలిగించుడే. ఫస్ట్ ఎగ్స్ ఫ్రై చేస్తా, తర్వాత మన రోటీ అయితే వేస్తా. ఫస్ట్ ఎగ్ ఫ్రై చేస్తా. సంథింగ్ గైస్ ఏదో అయితే జరిగింది. అట్లా ఎందుకంటున్నా అంటే బోర్డుల నుంచి మొత్తం పొగలు అయితే వస్తున్నాయి, మీకు కనబడుతున్నాయి కావచ్చు. ఇదంతా కాలిపోయింది, ఇగో మొత్తం ఇళ్ళకించిన పొగలు బయటకు వస్తున్నాయి. ఇగో మొత్తం దీంట్లోకించిన పొగలు బయటకు వస్తున్నాయి. ఏంటితో పట్టుకోమని సౌండ్ వచ్చింది. అనగా నాకు ఏమనిపించింది అంటే సైడ్ నుంచి ఏమైనా వేయిందేమో అనిపించింది, కానీ సైడ్ చూస్తే లైట్ ఆఫ్ అయింది. ఇగో మొత్తం పొగలు వస్తున్నాయి దీంట్లోకించిన. అంతేకాకుండా ఫుల్ హీట్ అయింది. ఇది ఇట్లా ఎందుకైనా అర్థమవుతలేదు. ఇది మనం ఇంకొకటి స్విచ్ బోర్డు ఉంది మన దగ్గర, ఇంకో ఈ స్విచ్ బోర్డు ఏమో పని చేస్తలేదు, కర్రె కలర్ది. మన దగ్గర ఉన్న ఇప్పుడు ఈ లైట్లు ఏవైతున్నాయో ఛార్జింగ్ లైట్లు వీటితోనే సర్వైవ్ కావాలి. ఒకవేళ వచ్చినట్టు, ఒకవేళ రాకుంటే ఇంకా దీని కాంపోనెంట్స్ని అతుకుడిగిన అంతా మన దగ్గర ఏం లేదు, సిస్టమ్ ఇట్నే ఉండాలి. ఈ లైట్లతోనే సర్వైవ్ అయితే కావాలి. ఫస్ట్ ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటా. నాకు ఎందుకో ఇప్పుడు నెగిటివ్ వైబ్స్ వచ్చుడు స్టార్ట్ అయిపోయింది ఈ సిచ్యువేషన్ నుంచి. ఏదైనా ఫస్ట్ ఇండికేషన్ ఏందో అర్థమైతే లేదు. ఇది మాత్రం ఘోరంగా హీట్ అయింది, దీనివల్లనే లైట్ వస్తుంది, లేకుంటే లైట్ రాదు. ఇక ఇది పోయిందంటే పోయినట్టే. టోటల్ 6 గుడ్లు తెచ్చిన, కాకపోతే 6 వండుతారేమో, ఎక్కువ అయిపోతాయి, వేస్ట్ వారేసుడు అవుతుంది. అందు గురించే 4 వండుతుంది. వాసన కౌస్ మంచిగా వస్తుంది. ఏదైనా వచ్చేది ఉంటే దయ్యమో భూతమో ఇప్పుడే వస్తే తిన్నాక వచ్చినా వేస్టే అది. ఇక
ఏమనిపిస్తుంది అంటే సోలో క్యాంపింగ్లో ఎవరు నన్ను చూస్తుర్రు అంటే ఇట్లా ఒక్కరు ఉండే వరకు నాకు అట్లా అనిపిస్తుందా ఏందో అర్థమవుతలేదు కానీ ఎటు చూసినా నన్ను ఎవరో చూస్తుర్రు అనిపిస్తుంది. ఎవరు చూస్తున్నారో చూస్తలేరో నాకు తెలియదు, కాకపోతే అట్లా అనిపిస్తుంది, ఆ ఫీలింగ్ వస్తుంది సమ్వన్ వాచింగ్ మీ. ఈ ఒక్క ప్యాకెట్లో మనకు 20 రొట్టెలు అయితే వస్తాయి. కాకపోతే నేను 20 తినలేను, జస్ట్ నేను ఎప్పుడు తిన్నా కానీ 1-2 తింటా అంతే. ఈసారి ఏం చేస్తున్నా అంటే 5 రొట్టెలు చేసుకుంటా. 5 రొట్టెలు ఎనఫ్. 5 రొట్టెలు అలా తినేకాడి తింటా, గుడ్డు బయట పెడతా. దయ్యేమో భూతం ఏదైనా వచ్చేది వస్తుంది తినని కన్నా. సో చూద్దాం. మొత్తం టెంట్ కాడ అంతా చెత్త ఉంది. ఫస్ట్ ఏం చేస్తా అంటే తినే ముందు మొత్తం చదువుకుంటా A to Z, తర్వాత తినుడైతే స్టార్ట్ చేస్తా. అండ్ మీకు చెప్పలే కదా స్టార్టింగ్ నుంచి ఈ వీడియోలో నేను ఒక పాట కూడా పాడతాను, మంచిగా ఎంజాయ్ అయ్యేది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మొత్తం సామాన్ చదువుతా, ఆ తర్వాత తింటా. మంచిగా డిన్నర్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఎట్లా అనిపిస్తుంది అంటే నార్మల్ క్యాంపింగ్ ఎట్లుంటుందో అట్నే అవుతుంది ఇప్పటి వరకు అయితే. కాకపోతే ఒక విషయం హానెస్ట్గా చెప్తున్నా, బ్యాక్ సైడ్ ఏవైతే చెట్లు ఉన్నాయో ఆ చెట్ల నాకు 2 సార్లు ఇంతకుముందుకు మీరు ఆల్రెడీ వాడు విజయవాడ పెడతారో పెట్టాడు ఎడిటింగ్ వాడు చూసిండో లేదో, సంథింగ్ ఏదో నడుచుకుంటా పోయినట్టు సప్లై అయింది. ఇప్పటి వరకు నేను దయ్యం భూతం అయితే నేను ఏం చెప్తలేను, పిట్టలే అనుకుంటున్నాను నేను కూడా. అడవి పందులు అయితే లైట్ ఉన్నది అదొకటి ఉన్నది కాబట్టి దగ్గరికి రావు, మ్యాక్సిమం పిట్టలే అనుకుంటున్నాను నేనైతే. కాకపోతే ఏదో నడిచినట్టు సప్లై అయితే అయింది, నాకు భయం స్టార్ట్ అయింది. అదేందనేది తెలియదు, ఇక చూడాలి. పిట్టలే అనుకుంటున్నాను ఇప్పటివరకు అయితే, చూద్దాం. సౌండ్ వీడు మైక్లో మారి రికార్డ్ అవుతుంది కావచ్చు, డిఫరెంట్ సౌండ్ వస్తుంది. అది పిట్ట సౌండ్ ఎప్పుడు ఇందే ఇది వరకు. ఈరోజు ఫుడ్ మాత్రం సూపర్ అయింది. ఒకవేళ విజయగాడు అన్న బాబాయ్ గాడు అన్నాడు ఉండుంటే క్యాంపింగ్లా ఎంజాయ్ చేద్దాం. అసలు నేను ఏమనుకున్నా అంటే క్యాంపింగ్ సోలో క్యాంపింగ్లా కాకుండా జాంబియాని తోలుకొని వస్తా, జాంబియాని ఇద్దరం ఉంటామని అనుకున్నాము. కాకపోతే ఒకవేళ మళ్ళీ రాత్రి వాడు ఒక్కళ్ళు లేచి అన్న గజ్జలు అన్న ఉదయం ఏమన్నా అనుకో, ఇక అయినట్టే నా పని. అందు గురించే వాడిని తోలుకోవాలి. ఇప్పుడు వచ్చేసి గైస్ ఒక సాంగ్ అయితే వాడతా. కాకపోతే సాంగ్ వచ్చేసి నాకు ఇష్టం వచ్చింది కాదు, మన కోతి స్టార్ గానికి ఇష్టం వచ్చిన పాట అయితే వాడతా. ఫస్ట్ వానికి ఏం చేస్తున్నా అంటే వీడియో కాల్ చేస్తున్నా. అసలు వాడు ఆన్లైన్లో ఉన్నాడా, మెయిన్ టాస్క్ అది. లైట్ బంద్ అయింది, అప్పు లైట్ బంద్ అయినా భయం అవుతుంది. పన్నావురా, ఏం చెప్తున్నావురా? సరే దాన్ని ఇడిసబెట్టేసే కానీ అదేంది ఒక పాట పాడదాం అనుకుంటున్నా. ఇప్పుడు ఇది రికార్డ్ అవుతుంది. ఏం పాట పాడాలరా? నువ్వు కనబడస్తా ఎడిటింగ్ చేసి చూపిస్తావు, నువ్వు చేస్తావని ఎడిటింగ్ అందరికి ఎరికైతే. నడుతుంది బాగా బంగారం. కొత్త అయ్యప్ప వస్తాయన్నా తెలియదు. కోతి బంగారం అని వాడుతుంది. అది ఏ పాట రా, ఏ సినిమాలో అది?
ఫోక్ సాంగ్ మన కథ కలవదు కానీ ఏదైనా సినిమా పాట చెప్పు మంచిది. సరే సరే మనకి ఏం పాట కావన్నట అంటే సారత్తారత్తారా రత్తారత్తారత్తారా అని ఏదో పాట ఉంటుంది చూడు, అది ఏదో సినిమా బిజినెస్ మ్యాన్ సినిమా, ఆ సినిమాలో పాట కావన్నట. ఓకే ఇప్పుడైతే సారొత్తారొత్తారా పాట కావన్నట కోదిగానికి. ఆ పాటనైతే నేను తీసిన. దీంట్లో అంతా స్టార్టింగ్లో ఏదో మంత్రాలు ఉంటాయి చూడరి, అబ్రకదబ్రా అనుకుంటా గట్టున్నది. మాయా తిరుమయా సాయా సాయి ఏమో ఉన్నది ఇలా గమ్మత్తులో స్టార్టింగ్ లైను ముసాయా సోలేమయ్యి సాయి ఈ మంత్రం స్టార్టింగ్ ఉన్నది, దాని తర్వాత పాట ఉన్నది. సారత్తారత్తారా రత్తారత్తారత్తారే దావత్తే ఇత్తారా రత్తారత్తారే. ఏదైనా అడిపందియో ఏదైనా వచ్చిందనుకో ఇడదిక్కు దాని పని అయినట్టు ఎవడో మంత్రాలు అవుతుండని దావత్తే ఇత్తారా. ఇది అయిపోయింది కదా. సారస్తారస్తారా రత్తారత్తారత్తారే దావత్తే ఇస్తారా రత్తారత్తారే. 1 గంట కొట్టినాక ఓరినాయను వేడి పుట్టే వంటిలోన ఏటి చెయ్యను. సారత్తారత్తారే సారత్తారత్తారే. వాళ్ళు కళ్ళకే నచ్చినావు తెగ, లోపలెక్కడో అంటుకుంది సెగ, నీ చూపు కందిరేగా కోరికే తినగా तुझपे फिदा होगा तुझपे फिदा होगा. సారత్తారత్తారే రత్తారత్తారే దావత్తే ఇత్తారా రత్తారత్తారే. రమశిలకో రాను అనకో మేరే దిల్లుకో ఫరక్ లేడు గిల్లుకో, బెంగ తీరిపోకే అల్లుకో, ఇది ఉడుకో లేక దుడుకో, అగ్గి రాచుకుంటే సుప్పన తీనుకో, సిగ్గు పానకంలో జర జర పుటకో, తేరి నజర్ ఇంకా ఎక్కువ ఇషారా. ఇదేదో ట్యూన్ మారిపోయింది ఇక. సో మొత్తానికి కోతిగాడు వాడిన పాట ఏదైతే ఉందో, కోతిగాడు చెప్పిన పాట ఏదైతే ఉందో అదైతే వాడిన. నా దగ్గర ఉన్న లైట్లన్నీ ఒక్కొక్కటి ఆఫ్ అయిపోతున్నాయి. 2 లైట్లు ఆఫ్ అయిపోయినాయి. ఓన్లీ ఒక్కటే లైట్ ఉంది. మీరు చూపిస్తావు బయటకు వచ్చి. ఇగో ఈ లైట్ అయిపోయింది ఛార్జింగ్, ఈ కెమెరా మీద లైట్ అయిపోయింది ఛార్జింగ్, ఒక్కటే లైట్ ఉంది అంతే. ఇప్పుడు ఇది కూడా అయిపోయింది అనుకో, నా బతుకు బస్ స్టాండ్ ఫోన్ లైట్ ఒక్కటే గతి. ఒకసారి మీకు స్కై చూపిస్తా. స్కై మస్తు కనబడుతుంది. ఇగో రేపు పూర్ణిమ, ఇయ్యాల కాదు పూర్ణిమ, రేపు పూర్ణిమ. ఒకసారి చూడు ఎట్లా కనబడుతుందో. ఇలా కాదు కానీ ఐఫోన్లో చూపిస్తా. మొత్తం ఫారెస్ట్ చూడు, ఏం ఫోకస్ అవుతలేదు చీకట్లా. ఇక మన చెట్లు వెనుక మన టెంటు విడిదిక్కు, మన క్యాంపర్ ఒక గీడు ఉంది, నీకు కనబడుతుంది కావచ్చు, లైట్ ఫోకస్ అవుతుంది. సో మొత్తానికి పాట అయిపోయింది, ఫుడ్ అయిపోయింది, వండుకుంటున్నా. ఇప్పటివరకు అయితే దయ్యం రాలే. ఈ దయ్యం నేను బన్నాం కొత్త ఎప్పుడు వస్తుందో తెలియదు, చూద్దాం. అది రాకుండానే మంచిగా ఉంటుండే, సోలో క్యాంపింగ్ పీస్ఫుల్గా అయిపోతుండే. కానీ చూద్దాం వస్తుందా రాదా. ఇప్పుడైతే నేను లోపల పండుకుంటున్నా. బాయ్, సెటప్ చేద్దాం. నీళ్ళు అయితే నాకు కావాల్సినవి పట్టుకున్నా, లోపల పెట్టుకున్నా. ఇప్పుడు ఈ క్యాంపింగ్ కోసమే స్పెషల్ ఐటెం అయితే తీసుకొచ్చిన. అదేందో మీకు అందరికి ఎరికే. మొన్న క్యాంపింగ్ గ్యాస్లలో అన్బాక్సింగ్ చేసిన కదా, దాన్నే ఇప్పుడు కప్పుకుంటున్నా. రగ్గు తెచ్చుకోలేదు, చలి బాగున్నది ఇప్పుడు ఈ ఫారెస్ట్లో, ఇదే కప్పుకుంటే. సోలో క్యాంపింగ్ ఎట్లుందో కామెంట్ అయితే వేయర్రి. ఒకవేళ ఈ వీడియో మీద మీ రెస్పాన్స్ మంచిగా వచ్చింది అనుకో, ఏదైనా పెద్ద కొండ ఎక్కుతా, ఓన్లీ సోలో క్యాంపింగ్ ఎత్తి. ఒకవేళ మీరు ఇట్లా వద్దు మొత్తం గ్రూప్ అంతా వేయరంటే గ్రూప్ అంతా చేస్తా. పురుగు కాదు దానికి గుండి. మీరు ఎట్లా అంటే అట్నే గాయస్. ఒకవేళ సోలో క్యాంపింగ్ ఇది మంచిగా ఉంది అన్నారు అనుకోండి, సోలో క్యాంపింగ్లో చేద్దాం ఫర్దర్గా. వద్దు అన్నారు అనుకోండి, వేరే తిరిగి చేద్దాం. తలకాయ మాత్రం అటు పెడతాను, తలకాయ ఇటే పెడతాను. ఎందుకంటే కాలు ఇదికి పెడితే దాన్ని వచ్చి గుంజుకొని ఉడికింది అనుకో. అమ్మ మెత్త ఇడికిన పడ్డది ఇప్పుడు జల్లు మనది. ఇలా దొరికితే చాలా సెట్ లైఫ్. అబ్బా ఇచ్చ ఉంది. దయ్యం వస్తుందో రా, దయ్యం వస్తా అయిపో చూద్దాం. మేము ఇప్పటి వరకు చాలా గోస్ట్ హంటింగ్ వీడియోలు చేసినాము. అన్నిటికంటే ఎక్కువ భయపడ్డ వీడియో ఏది అంటే మన సనాక బంగ్లా పార్ట్ 1 వీడియో.
దాని తర్వాత ఒకటి ఏంది మన జాంబిగాడు మొన్న దయ్యం అనుకుంటా భయపట్టించింది కదా, అంటే భయపడ్డాడు వాడు, వానికి వినబడ్డదో మరి ఏమైందో తెలియదు. ఆ రోజు ఒకరోజు బాగా భయపడ్డాం, మరి 2 రోజులు. మిగిలిందంతా ఏడిపోయినా అంతగానం మేము భయం కాదు, మందనే పోతాం కాబట్టి ఏమనిపించదు అంతగానం. ఓన్లీ ఇప్పుడు ఏం చేస్తా అంటే మస్కిటో ఏదైతే ఉందో అది ఒక్కటి పెడతా పంట. మొత్తం వచ్చేసి ప్యాక్ చేసిన, లోపల ఉన్న దయ్యం వచ్చినా కానీ దయ్యానికి జిప్పు తీయరాదు. ఇక నో టెన్షన్, లోపలైతే పడ్డాం. అబ్బా నిజంగా ఇన్ని రోజులు అందరం కలిసి క్యాంపింగ్ చేస్తే ఏమనిపిపో కానీ నిజంగా చెప్తున్నా భయం అవుతుంది. క్యాంపర్ మొత్తం లాకేసుకుని వచ్చిన, ఒకవేళ అన్నెసెసరీ సౌండ్స్ కావచ్చు, లేకుంటే టెంట్ ఎగిరిపోడు కావచ్చు, అట్లా ఏమైనా అయినాయి అనుకో చక్కగా పోతా క్యాంపర్లో వంట ఎటు పెట్టి నైట్ మొత్తం ఇన్నే స్టే చేస్తా. మొత్తం తెల్లారినాక పోతా పొద్దుగాల చూద్దాం ఏమైనా కనబడతాయా, ఏమైనా సౌండ్ వినబడతాయా, ఏం జరుగుతుంది అని చెప్పేసి. ఏం రాలే మొత్తం అనుకోర్రా. బయట ఏదో సంథింగ్ నడిచినట్టు సప్పుడు వచ్చింది. ఏదో క్రియేట్ చేయనని కాదు కానీ కలిసి నిజంగా సప్పుడు వచ్చింది. ఘోరంగా భయమవుతుంది. వాళ్ళు మేమందరం ఉన్నా కానీ ఏదో ఒకటి కలిసి చేసేటోళ్ళము. ముంగటికించి లెఫ్ట్ సైడ్ వెనట్స్ అప్పుడు వచ్చింది. ఏదో అట్లా అంటే అప్పుడు సేమ్ ఇట్లా ఇప్పుడు నడిచిర్రు, మొత్తం నడుచుకుంటూ పోతుర్రు, సేమ్ అట్నే సప్పుడు వచ్చింది, ఇట్లా ఏదో నడిచినట్టు. వినవాడదా చా నేను అదొకటి ఒకటి వండినా కదా, ఆ వాసనకి ఏదైనా వచ్చిందో తెలియదు. ఇప్పుడు అనిపిస్తుంది వేస్ట్ వచ్చిన బయట ఓనా పూరంగా భయం అవుతుంది. అడి ఏదైనా ఉంటే ఒకవేళ నేను సౌండ్ చేస్తే ఎక్కడ రుక్కుతుండే, ఏం సౌండ్ వస్తలేదు. కెమెరాలో రికార్డ్ అయిందా రికార్డ్ కాలేదో తెలియదు కానీ సంథింగ్ ఎట్లా సప్పుడు వచ్చిందంటే ఏదో నడిచినట్టే సప్పుడు వచ్చింది. లైట్ ఆఫ్ అయింది. ఇది నా దురదృష్టమా ఏందో అర్థమవుతలేదు. నా దగ్గర మొత్తం 3 లైట్లు ఉన్నాయి, 3 లైట్ల ఛార్జింగ్ అయిపోయింది. ఫోన్లో లైట్ పెట్టుకొని చూద్దామన్నా భయం అవుతుంది, బయట పోవాలన్నా భయం అవుతుంది, ఏడ లైట్ అయిపోతుంది అని చెప్పేసి. బయట అది పెట్టిన అట్నే ఉన్నది. స్టాండ్ ఆడబెట్టిన అన్నీ ఉన్నది, లైట్ స్టాండ్ ఇది ఉన్నది. చూ నాకు ఎట్లా పడ్డా అంటే అది కెమెరాలో క్యాప్చర్ కావచ్చు నాకు తెలిసి. నేను చెప్పేటప్పుడు కూడా సౌండ్ వచ్చింది, రైట్ సైడ్ నుంచి వెళ్ళి లెఫ్ట్ సైడ్ వెంట సప్లై అయింది.
బయటకు వెళ్ళి చూస్తేనేమో ఏం లేదు బయటకాయ. అప్పుడు సేమ్ సప్పుడు నేను అప్పుడు మీకు చెప్పినా కదా, ఏదో నడుచుకుంటా సప్పుడైందని చెప్పేసి చెట్లల్లో, అది పిట్టాలి, అది కన్ఫర్మ్. చెట్ల ఆకులు రాళ్ళు ఉంటాయి కాబట్టి ఆ సౌండ్ వచ్చిందంటే నమ్మొచ్చు. కానీ టెంట్ పక్క పండుకి నడుచుకునేవాడు, గడ్లకి నడుచుకునేవాడు సప్పుడైంది. వీడు ఉండన్నా క్యాంపర్ పోయి వండుకోన్నా, ఇడికి వెళ్ళిపోనా ఏం అర్థమవుతలేదు. క్యాంపర్ ఆడుంది, క్యాంపర్ కాడికి వాళ్ళని వచ్చిర్రా అంటే మొత్తం లాకులు వేసిన. అయినా ఈ అడవిలోకి ఎవరు వస్తారు అసలు క్యాంపర్ కాడికి? ఏం అర్థమవుతుంది అసలు. నిద్ర పట్టిదా పన్నా నిద్ర పట్టదు. ఇప్పుడు మంచిగా జోక్ చేసుకుంటా ముడుచుకుంటా పనుకున్నంత సేపు బయట ఎంతసేపు చూసినా ఏమున్నట్టు అనిపించలేదు. సో అందు గురించి క్లోజ్ అయితే చేస్తున్నా. ఒకవేళ మళ్ళీ అట్నే ఏమైనా సప్పుడు వినబడితే చక్కగా పోయి క్యాంపర్లో వంటిగా. భయం అవుతుంది, ఘోరంగా అంటే ఘోరంగా భయం అవుతుంది. ఇవరిదాకా ఏం అనిపించలేదు, మంచిగా నిద్ర పట్టింది నాకు. నిద్ర మొత్తం పోయింది, ఏం లేకుండా ఉండే దడదడ కొట్టుకుంటుంది. ఈ వీడియో అప్లోడ్ చేసినాక మాత్రం నా పని అయినట్టే. మా వాళ్ళు వేస్తారు మొత్తం. నేను లేచినాక నా మాటల సప్పుడు వచ్చింది కదా, కోతులు. నీకు సప్పుడు వినిపిస్తా? వినబడ్డది కావచ్చు, నాకు తెలిసి అవే కావచ్చు, కోతులే కావచ్చు. ఇలా సౌండ్ రికార్డ్ అయిందో లేదో అని కడిదిక్కు బాగా కొడుతుంది. ఇవరకు ఏ సప్పుడు లేకుండా మరి ఇప్పుడే కొడుతున్నాయి. అవి అడికి నేను అడిదిక్కు వేయిందా? నాకు తెలిసి కోతులలో ఒకటి దుమ్ము కోతి సపరేట్ సైడ్ తిరుగుతూ ఉంటుంది, అయితే అదన్నీ వచ్చి. లేకుంటే అడవి పందా అంటే నేను చూ అనగానే స్పీడ్ ఉరుకుతుంది కదా ఎట్లయినా. ఆ సప్పుడు వినబడుతుండే, ఆ సప్పుడు వినవలేదు. ఏది ఏం కథ అని చెప్పేసి ఏది నేను మైండ్లో పెట్టుకుంటలేను. భయం అయితే ఘోరంగా భయం అవుతుంది. మొత్తం లాకేస్తా మళ్ళీ వండుకుంటా. నిద్ర పట్టదు, ఎట్లయినా పొరుగుతుంది అంతే. ఇక లేకుంటే ఇట్లనే కూర్చొని ఉండాలి. ఇక నేను స్టూడియోలో కావచ్చు, ఇంటికాడ కావచ్చు, ఎప్పుడు వండుకున్నా కానీ లేవా, ఎప్పుడో ఒకసారి మేలుకు వస్తేనే లేస్తా. ఇంత సైలెంట్ ఉండి ఎంత గట్టిగా అడుగులో సప్పుడు వస్తే నేను లేచినా ఒకసారి అర్థం చేసుకోర్రి. గుడ్ మార్నింగ్ గాయ్స్. ఇప్పుడే మెలకు అయితే వచ్చింది, మొత్తం తెల్లారింది, మీకు అనిపిస్తుంది కావచ్చు. సో ఇప్పుడు బయటకు పోయి మన ఫోన్ అయితే బయట సెట్ చేసేద్దాం. రాత్రి నేను క్యాంపింగ్ చేసే స్పాట్ వచ్చేసి మీకు అంత మంచిగా క్లారిటీ కనవల్లే కావచ్చు. ఇప్పుడు నేను చూపిస్తా చూడరు, మొత్తం కూడా పొగ మంచి అంతా ఇట్లా అక్కడకు వస్తుంది. మన క్యాంపర్ ఏడుంది, వెరైటీ సంథింగ్ డిఫరెంట్. సో ఇప్పుడు పోయి ఆడ స్టాండ్ ఉంది కదా, దానికి ఫోన్ సెట్ చేసి తెల్లార ఫుటేజ్ పెడదాం. కాకపోతే ఆ అడవులో సప్పుడు ఒక్కటి ఏదైతే తినబడ్డదో దానివల్లనే బాగా భయమైంది. నాకు తెలిసేది కోతి వచ్చిందా మరి ఏదైనా జంతువు వచ్చిందా ఏమొచ్చిందని తెలియదు, కానీ సంథింగ్ దేని మొత్తం సప్పుడు అయితే తినబడ్డది, సంథింగ్ డిఫరెంట్. ఒక్కనే ఉండే వరకు ఆ సప్పుడు రాగా జల్లు మనది పానం అంతా. మొబైల్ సెట్ చేసి వచ్చి మంచిగా వండుకున్నా. మొత్తం కూడా తెల్లారిపోయింది, సూర్యుడు కూడా బయటకు వచ్చేసిండు. ఓవర్ నైట్ మొత్తం దీంట్లో సర్వైవ్ అవుతాయని ఇప్పుడు ఏం చేస్తా అంటే కొన్ని డ్రోన్ షాట్స్ వేస్తా. డ్రోన్ షాట్స్ చూడండి, మస్తు ఉంది వెదర్, మొత్తం ఎవ్రీథింగ్ సూపర్ ఉంది ఇక్కడ. What you see now, don't you feel like cutting loose? Yeah, cutting loose. I'm alive, I do or die. My mind's stretched out on the canopy, my dreams getting bigger than
సో మొత్తానికి గాయస్ ఇదే ఈరోజు క్యాంపింగ్. సో ఈ క్యాంపింగ్లో నేను ఒక్కనే సోలోగా మనకి ఇక్కడనైతే జాంబియాడ గజ్జల సప్పిన పడ్డదని చెప్పిండో అదే ఫారెస్ట్లో సోలో సర్వైవింగ్ అయితే చేసిన. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే వేయర్రి. అండ్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే వేయండి, ఎందుకంటే ఇంత రిస్క్ చేసి మరి ఈ ఫారెస్ట్లు ఉన్నాయి. సోలో క్యాంపింగ్ మీద మీ రెస్పాన్స్ని చూసి నాకైతే చేయొద్దనే ఉంది, ఎందుకంటే నేను రాత్రి మస్తు భయపడ్డా సప్పుడు వచ్చినప్పుడు. ఒకవేళ మీ రెస్పాన్స్ మంచి వచ్చింది అనుకోండి, నెక్స్ట్ మౌంటైన్ పైన ఎక్కడైనా ట్రై చేద్దాం సోలో క్యాంపింగ్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఇక్కడ సామాన్లు ఏవైతున్నాయో అన్నీ కూడా మొత్తం ప్యాక్ చేసుకుందాం. ఆ తర్వాత మన క్యాంపర్లు వేసుకొని ఇంటికైతే బయలుదేరదాము. సో ఇప్పుడు వచ్చేసి సామాన్లు మొత్తం ప్యాక్ చేస్తున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.